సింహరాశి వారికి జూన్ 27 శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మరి రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనే పూర్తి అంశాన్ని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ రాయండి. సింహరాశి వారి జీవిత భాగస్వామి వల్ల 100% ఇది అందుకోబోతున్నారు. మీ మంచి కోరి చెప్తున్నా. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మీరు తప్పక చూడడానికి ప్రయత్నం చేయండి. సింహరాశి వారికి రేపటి రోజున అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతుంది. ఎవరు ఎన్ని అన్నా కూడా మీకు రాబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి. ఈ యొక్క రాశివారి జీవితంలో అదృష్ట లక్ష్మి తాండవించబోతుంది. రేపటి రోజున వీరికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతుంది. అలాగే ఏదైనా కానీ అనుకున్న పనులు తప్పకుండా పూర్తి అవుతాయన్నమాట. ఈ రాశి వారికి మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే సమస్యలను విభిన్న కోణాల్లో చూడడం అనేది వీరికి నేర్పరితనం. ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది రేపటి రోజున పట్టబోతుంది. సింహరాశి వారికి గ్రహాల సంచారం కారణంగా వీరు ఊహించని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అనుభవించబోతున్నారు. వీరు ఆశించిన ఫలితాలు ఎన్నో అందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో కనుక పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. సింహరాశి వారు తమ జీవిత ప్రయాణాన్ని తరచుగా కొన్ని సవాళ్లతోనే ప్రారంభిస్తారు. చిన్నప్పటి నుండి ఎదురయ్యే కొన్ని కష్టాలు, బాధ్యతలు వారిని చిన్న వయసులోనే పరిణతి చెందిన వ్యక్తులుగా తప్పకుండా మారుస్తాయి. అయితే వారు కష్టాలకు కృంగిపోకుండా వాటిని అధిగమించడానికి అంకుటితమైనటువంటి కృషి, పట్టుదల ప్రదర్శిస్తారు. వారి జీవితం అదృష్టం మీద కాకుండా స్వయం కృషి మీద ఆధారపడి నిర్మితమవుతుంది. ఈ పోరాటమే వారికి జీవితంలో రాటుదేలేలా ఒక ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తుంది. వారిలో సహజంగానే సమస్యలను ఎదుర్కొనేటువంటి అద్భుతమైన గుణం ఉంటుంది. వీరు ఏ సమస్యనైనా లోతుగా విశ్లేషించి దానికి మూలాలను కనుక్కొని ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నిస్తారండి. పైపైన ఆలోచించడం వీరికి నచ్చదనమాట. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే సూక్ష్మ దృష్టి, తార్కికమైన ఆలోచించే విధానం వీరికి ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయన్నమాట. భవిష్యత్తులో ఎలా ఉండాలి, అలాంటి సమస్య రాకుండా ఏం చేయాలి అని ప్రణాళికలు వేయడంలో వీరు నిష్ణాతులు. నిరంతరం మెరుగుపరిచే తపన వీరికి పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. వారు చేసే ప్రతి పనిలో కూడా పరిసరాల్లో ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలని కోరుకుంటారు. ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను చేర్చిన కొన్నిసార్లు తమపై తాము, అలాగే ఇతరులపై కూడా అధికంగా విమర్శలు చేసుకునేలా చేస్తుంది. ప్రతిదీ సక్రమంగా ఉండాలనే ఆరాటం వల్ల చిన్న విషయాలకి అనవసరమైనటువంటి ఆందోళనలకు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సంబంధాల విషయంలో సింహరాశి వారు ఎంతో నమ్మకమైనటువంటి స్నేహితులుగా, భాగస్వాములుగా ఉంటారండి. మొదట్లో కాస్త రిజర్వ్గా అందరితోనూ కలవడానికి సమయం తీసుకున్న ఒకసారి నమ్మకం కుదిరితే మాత్రం వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా వెనకాడరన్నమాట. వారి ఆచరణాత్మక సలహాలు సమస్యలను పరిష్కరించే తీరు వల్ల కుటుంబంలో, స్నేహితుల మధ్య ఒక సలహాదారునిగా, బాధ్యత గల వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అంతిమంగా సింహరాశి వారు జీవితం కష్టాలకు అవకాశవాదులుగా మార్చుకొని పట్టుదలతో నిలదొక్కుని తమ తెలివితేటలతో విజయం సాధించే ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంలో సాగుతుంది. ఈ రాశి వ్యక్తులు చాలా సాధారణంగా, మర్యాదపూర్వకంగా, సున్నితంగా ఉంటారు. ఏ పని అయినా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు. వీరిని ఎవరు ఎంత తెలివిగా నమ్మరన్నమాట. అంటే అన్ని పనులను తామే స్వయంగా చేయాలనుకుంటారు. వీరు ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి ఉంటుంది. తమ మనసులోని భావాలను ఎవరికో పంచుకోరన్నమాట. చాలా విషయాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. మరి ఈ రాశి వారికి వస్తున్నటువంటి ఆ అదృష్టం జీవిత భాగస్వామి వల్ల ఏ విధంగా రాబోతుందంటే, వీరి జీవిత భాగస్వామి వలన అడుగు పెడుతూనే వీరికి అదృష్ట లక్ష్మిని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే వివాహమైనటువంటి వారికి వారి జీవిత భాగస్వామి తరపున ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో, అంటే స్థిరాస్తి రూపంలో ఉన్నటివి వీరికి రాబోతున్నాయి. ఇకపోతే వీరి జీవిత భాగస్వామికి ఇచ్చేటువంటి సలహాల వల్ల వీరి వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రణాళికలు ఎంతో యోగవంతంగా మారబోతున్నాయండి. వీరి జీవితంలో ఇవి వినియోగించుకోవాలి అంటే ఎంత జాగ్రత్తగా పాటించాలంటే, ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి పనులు చేస్తే అదృష్ట లక్ష్మి వీరిని వరిస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇకపోతే శని భగవానుడు వీరికి అన్ని మంచి పనులు చేసి పెడతాడు. సాధారణంగా శని భగవానుడు చెడు గ్రహంగా అందరూ భావిస్తారు. కానీ ఆ శనీశ్వరుడే మన కర్మ ఫలాలను మనకు అందిస్తూ ఉంటాడు. సింహరాశి వారికి శనీశ్వరుడి అనుకూలత చాలా ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవ్వడానికి ఈ శనీశ్వరుడి అనుగ్రహమే కారణమండి. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచే విధంగా ఈ శనీశ్వరుడు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి. దాంతోపాటుగా ఎంతో మానసిక సంఘర్షణ, పోటీ అనేది మీకు అసలు ఉండదనే చెప్పుకోవాలి.
ఈ యొక్క సింహరాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. మీ ప్రత్యర్థుల్ని ధైర్యంగా ఓడిస్తారు. ఈ రాశివారి కుటుంబంలో సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు. ఎవరికైతే రాజకీయ రంగంలో రాణించాలని ఉంటుందో ఎన్నో ఏళ్లుగా సరైన విజయం దొరకక ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ధైర్యంగా ముందడుగు వేయవచ్చు. విజయాలు మీ సొంతం తప్పకుండా అవుతాయి. అలాగే వ్యాపారాభివృద్ధి కోసం ఇన్నాళ్ళుగా తప్పించిపోయినటువంటి ఈ రాశివారికి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి వ్యాపార ప్రణాళికలు అలాగే సలహాలు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి జీవిత భాగస్వామి సలహాలను మీరు ఆమోదించండి. అదృష్టలక్ష్మి చిరునవ్వుతో మీరు ఆహ్వానించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు ఇది మంచి కాలంగా చెప్పొచ్చు. అదృష్టం అనేది మీ జీవిత భాగస్వామి రూపంలో రాబోతుంది. మీ జీవిత భాగస్వామి చెప్పినట్లు వారి ప్రణాళికలు వారిని అనుసారం కనుక మీరు ప్రయత్నిస్తే అన్నీ విజయవంతం అవుతాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. సంతాన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చండి. ఇక ఆరోగ్య సమస్యలు అనేవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి ప్రమాదం అయితే ఉంది. కానీ మంచి ఆహారం తీసుకోవడం, ఇంటి భోజనాన్ని తినడం, మంచిగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొని ఉంటుందన్నమాట. ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోండి. కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్న వారికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఇది అనువైనటువంటి కాలం. మీరు ఏ కంపెనీ అయితే దరఖాస్తు చేశారో ఆ కంపెనీలో ఉద్యోగం రావాలి అంటే మీకు శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది. మీరు ఎక్కువగా శ్రమ పడితేనే మీ ఫలితం కూడా అధికంగా ఉంటుంది. చిన్నపిల్లలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క సింహరాశికి సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సింహరాశి వారి స్త్రీలు మీరు అన్నిటా ముందు అంటే ఉంటారనమాట. కళలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. స్త్రీలకు ఉద్యోగంలో మంచి అడుగు పెట్టడానికి కొత్త సమయంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఉద్యోగం చేయాలి అనుకుంటున్నా లేదా వ్యాపారంలో రాణించాలి అనుకుంటున్నా కూడా ఈ సింహరాశి స్త్రీలకు చక్కటి అవకాశం రేపటి రోజున రాబోతుంది. ఏ పని చేపట్టాలన్నా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా రేపటి రోజున మీకు యోగవంతమైనటువంటి కాలం మొదలవబోతుంది. అదృష్ట లక్ష్మి మీ వెంటే ఉండి తప్పకుండా ఉంటుంది. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా మీకు తప్పకుండా పూర్తవుతాయి. అలాగే లాభాలు కూడా అధికంగా వస్తాయి. కాబట్టి సింహరాశి వారు ఏది మొదలు పెట్టాలన్నా, ఏ పని చేయాలి అన్నా, ఏ కొత్త ఉద్యోగంలో మారాలి అన్నా సరే ఒక అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు అవుతాయన్నమాట. మీరు అనుకున్న చోటికి మీకు కావాలి అనుకున్నటువంటి చోటికి మిమ్మల్ని తీసుకెళ్తారు. అంటే అలాగే ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ అనేది చేయండి. దానివల్ల మీపై ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు అనేది పడుతుందన్నమాట. ఆ గుర్తింపు కారణంగా మంచి పై పదవులను మీరు అందుకోగలుగుతారు. ఇంకా మాటకారితనం వల్ల కూడా మీరు మంచి పదవులను అలంకరిస్తారు. మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించడానికి మరియు గ్రహాల అనుకూలతను పొందడానికి కొన్ని పరిహారాలు శ్రద్ధతో పాటించడం మంచిది. తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. ఇంకా బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు అందువల్ల ప్రతిరోజు కూడా కనీసం ప్రతి బుధవారం నాడు లేదా శుక్రవారం నాడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయే అనే మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామాలను పఠించడం వినడం ఎంతో శ్రేయస్కరం. సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి లేదా విష్ణు ఆలయాన్ని సందర్శించి తులసిమాలతో పూజించడం వల్ల బుధగ్రహం అనుకూలంగా ప్రతికూల ప్రభావాలు మీకు తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలైతే లభిస్తాయండి. గణపతిని పూజించడం సింహరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. గణపతిని పూజించాక గణపతి స్తోత్రం చదవడం ముఖ్యంగా ఏదైనా కానీ అంటే గణపతికి గరికతో పూజ చేయడం వల్ల పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయి. గణపతికి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం కూడా శుభప్రదం. ఇది వారి విశ్లేషణ సామర్థ్యాన్ని తెలివితేటలకు మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దాన ధర్మాలు చేస్తూ ఉంటే కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శివనామస్మరణ తప్పకుండా చేసుకుంటూ ఉండండి. మీకు ఎప్పటికీ కూడా అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.